కొన్ని అలవాట్లు మరికొన్ని దురలవాట్లు ఇంకొన్నిసార్లు నిర్లక్ష్యాలు మన యవ్వనాన్ని ఘోరంగా కాటువేస్తాయి. కొన్ని తినుబండారాల పట్ల ఆరోగ్యాన్ని సకాలంలో జాగ్రత్తగా చూసుకోకపోతే భవిష్యత్తులో అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అందుకే మీరు కొన్ని ఆహారాలు తినే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా కొన్ని ఆహారాలు అదే పనిగా తీసుకుంటే తీవ్రమైన పరిణామాలుంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి తిని యవ్వనాన్ని, సంతాన సామర్థ్యాన్ని, ఆయుష్ను కోల్పోవలసి రావచ్చు. రోగిష్టిగా మారి మాత్రలు మింగుతూ బతకాల్సి రావచ్చు. రాబోతున్న పండగల సందర్భంగా ఆరోగ్యాన్ని సకాలంలో జాగ్రత్తగా చూసుకోకపోతే భవిష్యత్తులో అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అందుకే మీరు కొన్ని ఆహారాలు తినే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ కింది ఆహారాలు అదే పనిగా తీసుకుంటే తీవ్రమైన పరిణామాలుంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగ చాలా మందికి ప్రత్యేకం. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా దాదాపు ప్రతి ఇంట్లో తీపి వంటకాలు, స్వీట్లు కనిపిస్తాయి. కానీ ఇటీవలి మార్కెట్లో లభించే అనేక స్వీట్లలో కల్తీ జరుగుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు కలిగిస్తుంది. అయితే ఏ స్వీట్లు కల్తీ చేయబడతాయో వాటిని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా అకాల వృద్ధాప్యానికి దారితీసే ఆహారాల్లో మొదటిది చక్కెర. ఎక్కువ చక్కెర తీసుకోవటం వల్ల బరువు పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై యవ్వనం మాయమవుతుంది. వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వేయించిన ఆహార పదార్థాలను తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై అకాల ముడతలు ఏర్పడతాయి. అందుకే వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారం చెడిపోకుండా నిరోధించడానికి ప్రిజర్వేటివ్లు, ఇతర రసాయనాలను ఉపయోగిస్తారు. దీనిని ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. మీరు అలాంటి ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచే ఊరగాయ పచ్చళ్లు కూడా అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది. ఫలితంగా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే టీ, కాఫీ తీసుకోవడం కూడా మానేయాలి. కెఫిన్ శరీరంపై చెడు ప్రభావాలను చూపుతుంది. ఇది బరువును పెంచుతుంది. దీని కారణంగా చిన్నతనంలోనే పెద్దవారిగా కనిపించడం ప్రారంభిస్తారు.